ఏ ఇద్దరు కలిపి ఒక కోణంలో చూడలేదు. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం, ఒక్కొక్కరి ధర్మం, ఒక్కొక్కరి మనోగతం ఒక్కొక్కరు ఉంటుంది. లక్ష పిలవాల్సిన చెయ్యాలి అంటే అనేక అంశాలు అందులో ఉన్నాయి. జపహోమార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామని సూత్రకారుడు చెప్పాడు. ఒక సూత్రం అనేది ఉంటుంది, దాన్ని మనం అనుసరించాలి. లక్ష పిలవాల్సిన కార్యక్రమం కాదని ఒక 5 వస్త్రాలు పట్టుకు పట్టుకుని దేవుడి మీద దండం పెట్టింది లక్ష పిలవాల్సిన అవుతుంది. ఏకాంతం అభిషేకం చేస్తానని నాకు ఇంతే శక్తి ఉందంటే ఒక ఆయనకి ఆకేశ్వరం భోజనం పెట్టాలని ఆకేశ్వరం భోజనం పెట్టి అరకాలం కాబట్టి పెట్టేసి అందులో పెట్టి తినమని కడుపు నిండా తినమంటే ఎలా ఉంటుంది? కడుపు నిండా పెట్టగలుగుతుంది. ఆవుతో వాడి పదార్థం పెట్టాలి. కడుపు నిండా కాకేయకూడదు, కడుపు నిండా తినమని ఇబ్బంది పెట్టకూడదు. అంటే మనం లేదు ఎక్కడో అన్నం జరుగుతుంది, వెళ్ళి అన్నం పెడితే మనం పెట్టలేదు. కాబట్టి చేస్తే అది సంపూర్ణంగా చేయాలి. అనేక రకాలు ఇవన్నీ కొంతమంది అభిప్రాయాలు ఇవన్నీ కలిపి చేస్తున్నాం కదా, ఇలా ఉంటుందా అంటే ఇవన్నీ కలిపి చేస్తేనే లక్ష పిల్లవారికి శివాసన అవుతుంది. లక్ష పిల్లవారిన కార్యక్రమం ఇవన్నీ అన్ని కొంతమంది అభిప్రాయాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఇవన్నీ కలిపి మనం చేసేదే నిర్మాణం ఇవాళ చెప్పారు. మనం కూడా ఇంత శ్రమ చేసి ఉదయం సాయంత్రం 10 దాకా జరుగుతున్నా చేసే దాంట్లో కొంతవరకే మనం ఎగరగలుగుతున్నాం, అంతా ఎగరలేకపోతుంది. 10లో 6-7 నిమిషాలు ఎగరగలుగుతున్నాం, 10 నిమిషాలు మనం ఎగరలేకపోతున్నాం. మన తోట అక్కడానే ఉంది, మన శక్తి అంతే ఉంది. కాబట్టి మనం అంతవరకే చేయగలుగుతున్నాం. 10 ఎగాలంటే మన సమయం మనకున్న ఇది సరిపోదు. ఇవన్నీ కలిపితేనే లక్ష పిలవాలి. ఇవన్నీ అన్ని కోణాలి. లక్ష పిలవాలని అన్ని బాగాలే. జప హోమార్చనాభిషేకం విధిగా చెప్పిన ఇవన్నీ అందులో చెయ్యాలి. అయితే అలాంటి మాత్రమే లక్ష పిలవాలి కార్యక్రమంలో మహత్తు మహాన్యాసే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్న మహాన్యాసే గొప్ప దేవుడు. ఇందులో ఆడవారు చేయాలి, మగవారు చేసుకోవాలి, ఎక్కడా లేదు. ఎవరి వాడే మనుషుడు. పురుషుడు అంటే మగవాడని అనగారు, పురుషుడు అంటే మానవుడు అన్నారు. మానవుడు అన్నారు. ఎవరి వాళ్ళు వృత్తి అనేది చివరికి వెళ్ళేటప్పటికి ఎవరికి వాళ్ళే వెళ్ళాలి. ఇక్కడ భూమి మీద ఉన్నంతసేపే కలిసి ఉండేది. వెళ్ళేది విడివిడిగానే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలు ఎవరికి కూడా. అందుకని మహాన్యాసమైనా ఉపన్యాసమైనా మగవారు ఆడవారు ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. అది మా గురువు గారు చెప్పిన సూత్రం కాబట్టి మేము కూడా అలాగే ఫాలో అవుతాం. కొంతమంది చేయకూడదని ఇవి అందరూ చేయాలి. ఎవరికి వాళ్ళే ముక్తి, ఎవరికి వాళ్ళే భగవంతుడు. ఈ మహాన్యాసంలో అనేక రకాలైన కోణాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తిరిగి చదువుకుంటే ఇలా ముట్టుకోండి ఇక్కడ దండం పెట్టాలంటే అయిపోతుంది. ఎందుకు చెప్తానంటే అది తెలుసుకోవడం వల్ల అందులో పవిత్రత మనకు తెలుస్తుందని చెప్తున్నాను. ఇక్కడ మహాన్యాసం అనేది ఆ పేరులోనే మహత్తు అంటే గొప్పదైన న్యాసం. న్యాసం అంటే అమర్చుకుంటా భగవంతుడి యొక్క మహాదేవుడి యొక్క న్యాసం. ఒక్కొక్క మంత్రం చేత ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క మంత్రాన్ని మనం శరీరం అంతా అమర్చుకోవడం వల్ల దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాథన. ఇక్కడికి వచ్చి ఎదురుకుండా వచ్చి కూర్చుని గర్భాలయంలోకి వెళ్ళిపోయినంత మాత్రం రాదు. అదంతా ఈ దేవాలయాన్ని అంతటినీ కూడా మనలో ఆవాహన చేసుకుంటాం. చూడండి, ఇక్కడ మొదటి ప్రారంభం ఎలా ఉంటుందంటే ప్రదక్షిణ చేసినట్టు మహాన్యాసంలో. ఆలయంలోకి వచ్చినప్పుడు మనం అలా ప్రదక్షిణ చేస్తాం. తర్వాత ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తామో మహాన్యాసంలో కూడా అదే విధంగా మంత్రబుద్ధం మీరు తెలియదు కానీ దాన్ని అనుభవిస్తూ తెలుస్తుంది. ఇలా 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు, ఆ తర్వాత లోపలికి వచ్చినట్టు, ముందు పంచముఖ ధ్యానం, ఆ తర్వాత ఈశ్వరు యొక్క ముఖ ధ్యానం, తర్వాత దిక్పాలకులు 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. ఇలాగ 3 సార్లు నమస్కారం చేస్తాం, 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టే వస్తుంది అందులో. అదేవిధంగా ఇలాంటి ధ్వజస్తంభ దగ్గర లోపలికి వచ్చి ఈశ్వరుని దర్శనం చేసినట్టుగానే ఆ న్యాసాల్లో ఒక్కొక్కటి వస్తూ చూడండి. ఆలయం పైన దిక్పాలకుల బొమ్మలు ఉంటాయి. అలాగే ఈ న్యాసం చెప్పేటప్పుడు మనకి కూడా దిక్పాలకుల ఆవాహన శరీరంలో చేస్తారు. అలాగే శిఖరం, ఇవన్నీ ఆరాధన చేస్తూ ఆత్మన్నాత్మనం అంటూ ఒక మంత్రం ఉంటుంది. ఆత్మని పరమాత్మతో ఏకీకృతం చేస్తారు. అలాగే చివరికి వెళ్ళేటప్పటికి దేవాస్త్రిదేకాదశాస్త్రస్త్రజస్త్రిగుంసా ఉత్తరే భవత అనే మంత్రం చిత్తశుభ్రం వస్తుంది. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారని, ఆ 33 కోట్ల దేవతల యొక్క శక్తిని మన శరీరంలో ఈ దేవాలయాన్ని నిర్మించి మంత్రబద్ధంగా నిర్మించిన ఈ దేవాలయంలో
ఆ 33 దేవతలను కూడా వాళ్ళ యొక్క కళల్ని మన హృదయంలో ఆవాహన చేసి ఇదంతా ఏం చేస్తారంటే ప్రతిష్టా కార్యక్రమంలో ఆ కళలన్నీ కూడా లోపల లింగానికి న్యాసం చేస్తారు. దాని యొక్క న్యాసం మన హృదయంలో చేసిన తర్వాత ఈ హృదయంలో శివుడిని ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం లోపల జరుగుతూ ఉంటుంది. అక్కడ గర్భాలయం అంటే బయట ఏదో ఈ బ్రహ్మాండంలో ఏది జరుగుతుందో ఈ పిండాండంలో కూడా అదే జరుగుతుంది. ఈ పిండాండంలో ఏది జరుగుతుందో ఈ బ్రహ్మాండంలో కూడా అదే జరుగుతుంది. భగవంతుడు బయట ఎంత ప్రతి కానుకోడు. భగవంతుడు అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు వాడిని భగవంతుడు అంటారు. ఈ 5 పరిశుద్ధులు చేసేవాడు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. సర్వత్రా అంటే ఏదైతే కంటికి కనపడుతుందో కంటికి కనపడని అతీతమైన శక్తులు ఉన్నాయో అన్నిటి భగవంతుడు ఉన్నాడు. ఆ అంతటా ఉన్న భగవంతుడిని మనకి ఎదురుకుండా చూడడానికి గర్భాలను అంతటా ఉన్నప్పుడు మనలో ఉన్నాడు, మన పక్కన కూడా ఉన్నాడు, మన పక్కన ఎవరైతే కూర్చున్నారో మనం తీర్పు వాళ్ళు ఉన్నాడు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నాడు. కాబట్టి అంతటా ఉన్న భగవంతుడిని మొక్కలు చూడడం కోసం ఎదురుగా ఉంటాడు. ఆ ఎదురుగా ఉన్న భగవంతుడిని అలా సజీవంగా మన స్మరణ చేయడం వల్ల మన హృదయంలో వచ్చిపోతాడు. కాబట్టి అంత భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది ఏంటంటే మహాన్యాసం. ఆ మహాన్యాసం చేసుకున్న అయినటువంటి ఈ దేహంతా కూడా దేవాలయంగా ఉంటుంది. ఈ దేవాలయంలో అప్పుడు ఇది పలుకొని అజ్ఞానాన్ని నిర్మాణం చేసి దేవుడిని ప్రతిష్ఠ చేసుకుని ఆ జరిగే అభిషేకం ఏదైతుందో ఆ అభిషేకంలో ఒక్కొక్క అభిషేకానికి ఒక ఫలితం చెప్తూ ఉంటారు. ఆ ఫలితం చెప్పడం వల్ల ఆ ఫలితం వల్ల అక్కడ జరిగేది ఇక్కడ జరిగిందని మనం గ్రహించడం వల్ల ఆ ఫలితం మనం సంపూర్ణంగా పొందడానికి ఈ మహాన్యాసం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ దిక్కుకైతే నమస్కారం చేస్తున్నారో ఆ దిక్కు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఏ అవయవాన్ని అయితే ముట్టుకుంటున్నారో ఆ అవయవాన్ని ముట్టుకుంటూ ఉండాలి. ఓ నమ శివాయ అనుకుంటూనే ఉండాలి. వేరే మాట్లాడు అనుకోవడం. నమస్కారం ఏ దిక్కు మీరు ఇలా
ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो
చేయమని తెలుసుకోండి. Shivaya
सर्वे
జ్వలంతం పశ్యంతు మాం రక్షन्तు మమ సహకుటుంబాన రక్షन्तు. నమస్కారం చేసుకొని ఇక్కడ రుద్రోహం 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 నేను రుద్రుని చూపించారు. ఇంతవరకు జ్ఞానంలో ఉండడానికి చెప్పాను. అంతా కూడా ఆలయ యొక్క నిర్మాణం ఎలాంటి దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడం అనేది అంతా జరిగింది. ఇప్పుడు శివ సంకల్పమస్తు ప్రతి మంత్రం కింద శివ సంకల్పం. శివం అంటే శుభము. ఇదంతా కూడా శుభం. సంకల్పించి ఏదైతే ఉందో అదంతా కూడా శివ సంకల్పం శుభముగా జరిగిన కార్యక్రమం చేయాలి. నేను చేసే ప్రతి పని నాకు శుభం కలగాలి. అస్తు అంటే అదుగాక శుభం కలగాలి. శవం అంటే ఈశ్వరుడు అంటేనే శుభం. కాబట్టి శుభం కలగాలి. శుభ సంకల్పాలు వస్తాయి. ఈ శుభ సంకల్పం అద్భుతమైన అర్థం ఒక్కరు చేసుకోవడం ఒక గురువు చేసుకోవచ్చు. ఎందుకంటే సభ్యులు భయపడుతూ మొదలైన ఒక అనువాదం కాబట్టి దౌర్వాదం ఇంకేయడానికి ట్రై చేస్తారు ఉదయానికి. కాబట్టి ఇక్కడ అందరూ శివ సంకల్పం వస్తుంది. అప్పుడు మీరు కూడా శివ సంకల్పం నమస్కారం చేసుకోండి. జ్యోతిరంతమృతం ప్రజాసు వయం మనుష్యాన్ నిగతే పశుధర్మాజనీవామయోగం శ్రేయస్మిన్ ప్రతిష్టారసనాభావిభారా సదగం సువేద్యం యజ్ఞస్య గుహ్యన్నవనాభమాయౌ దూరపదైదు సర్వం తత్సుప్తస్య తథైవేతి దేవం విశ్వం జగతో బభూవ యే దేవాపి మహతో జాతవేదాః పృథివీచాంతరిక్షం చ యే పర్వతాః ప్రదిశో దిశశ్చ హృదయం ఏ చ దేవాయే దివ్యాభో ఏ సూర్యరశ్మిః ప్రమేయం చ వ్యక్తావ్యక్తపరం చ యతో దశం చ సహస్రం చాయుతం చ దశశతకం సహస్రమయుతం జత్పుతం చ భేదం పురుషం పరతరం చైవ తత్పరాత్పరతరం పరతరం బ్రహ్మ తత్పరాత్పరతో హరి వేదాదిశ గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ దేవం మహాదేవం ప్రయత ప్రణవస్సు జహి ప్రణవోంగారం ప్రణవం పురుషోత్తమో సర్వేషు వేదేషు పఠ్యతే హ్యయమీశ్వరః స్కంధనేన ప్యాయుషా చ బలేన చ యజామహే సుగంధిం పుష్టివర్ధనం
मोक्षे यमामृधान्ते मनस्य वदङ्कल्पमस्तु सकले रम्ये शङ्करस्य शिवालये तत्र मोदन्ते मनस्य वदङ्कल्पमस्तु सकलामासायमवद्गरिकन्यया तक्षरत विश्वतो मुखो विश्वतो हस्तभुत वेदानदेयेत सर्वशास्त्रभयं विदुः महान्तभुतमानो अर्धकन्दानमुक्षन्तभुतमानवक्षिणो ये मान आयुष्मानो गोषुमानो अस्वे पुरीशः वेदान्मानो रप्रभाविलोमदेवविस्मन्तो नमद्राविदेवदेवन्ते मनस्य वदङ्कल्पमस्तु सत्यम्बरं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलो ओद्धरेकं विरूपाख्यं विश्वरूपाय वै नमो नमस्ते मनस्य वदङ्कल्पमस्तु पुत्राय बेहस्तमाय कम्यते ओदे वसन्तमगो भजे सर्वोऽभ्ये रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु तन्मे मनस्य वदङ्कल्पमस्तु ज्ञानं प्रथमं पुरस्तात् विषेमतः सुरुचो वेन आवः उदयमस्य विष्टासरत्रयो नमदस्तन्मे मनस्य वदङ्कल्पमस्तु ज्ञानतो निमिषतो महित्वैकयत्राजा जगतो बभूव अस्य द्विपदस्तत्पदकस्मै देवाय विद्याविदेवदन्ते मनस्य वदङ्कल्पमस्तु तदा बलदा यस्य विश्व उपासने प्रशजं यस्य देवाः कस्मै देवाय विद्याविदेवदन्ते मनस्य वदङ्कल्पमस्तु अग्नो यो अप्सयवोषधेषु यो रुद्रो विश्वाभुवनाभिवेशः रुद्राय नमोऽस्तुतन्ते मनस्य वदङ्कल्पमस्तु तद्वारान्तराधरुषां नित्यपुष्टाङ्गरीषणी ईश्वरेवो सर्वभूतानां नामयत्रयन्तन्ते मनस्य वदङ्कल्पमस्तु जपगं चैव पुरुषसोक्तं तथैव च महादेवेन वक्तव्यन्तन्ते मनस्य वदङ्कल्पमस्तु जपगं शिवसङ्कल्पगं तदाध्यायन्ति ब्राह्मणाः परमाक्षं गमिष्यन्ते तन्ते मनस्य वदङ्कल्पमस्तु नमो भगवते रुद्राय शिवसङ्कल्पगोदयाय नमः सहस्रशीर्षा पुरुषः तपोनं विश्वतो भूत्वा एवेदगौ सर्वौ ॐ नमो भगवते रुद्राय पुरुषोत्तगं सदसे स्वाहा अभ्यसरम्भोदप्रभङ्गेन तत्त्वस्ताभिदधद्रूपवेति वेदाहभेदं पुरुषं महान्तौ तमसः परस्तात् ॐ नमो भगवते रुद्राय उत्तरनारायणगोशिखाय भगडो ॐ नमो भगवते रुद्राय आयुष्यकालप्रदरसङ्क्रमकाय प्रतिपूर्णं प्रतिपूर्णौ विभ्राटनेत्रत्रयाय भौषड रुद्र रुद्र असर महोदेवः
శిరస దృశ్య మనస వచస తథా పద్భ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే శ్రీ ఉమా రామలింగేశ్వర పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే ఎదురుకుండా కూర్చునే వాళ్ళకంటే వెనకాల కూర్చునే వాళ్ళు పనిచేయకూడదు. వెనకాల కూర్చునే వాళ్ళు ఎవరు కూర్చునే వాళ్ళు హైట్లో కూర్చుంటే ఎవరు అందరూ ఒకటే. వెనకాల వాళ్ళకి కూడా కనపడాలి కాబట్టి మనకి అసలు చూస్తారో ఒక అంశాన్ని మనం చూసాం. వాళ్ళు కూడా చూపించడం వల్ల వాళ్ళు చూసిన ఫలితంలో ఫలితం మనకి సాధ్యం వస్తుంది. మనం చూస్తే మన ఫలితం వస్తుంది. వాళ్ళు చూడడం వల్ల వాళ్ళ ఫలితం కూడా మనకు వస్తుంది. కాబట్టి మనం అక్షరం చూస్తాం. మనం వెనక్కి వెళ్ళి మీరు అక్షరం చూడండి. అలాగే వాళ్ళు కూడా అక్షరం అయిపోయిన మళ్ళా వెనకపోవాలి. అలాగా ఒక పద్ధతి క్రమంలో ఒక అక్షరం చూడడం వల్ల అందరూ చూసిన వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ఆ ఆనందాన్ని కలుగుతుంది. పుణ్యం అయితే అందరికీ ఒకటే. లేకపోతే ఇదివరకులాగే అదే పేరు తీస్తే ఏం చెప్తారంటే కలుపుకోండి. మంత్రాలు ఇక్కడ ఏం చెప్తున్నారో ముందు కార్యక్రమం సజావుగా అవడం కావాలి. ఇక్కడ మంత్రాలు బయట కూర్చొని చెబుతారు. రావాలి బయట కూర్చొని చెబుతుంటే మంత్రం కూడా జరుగుతుంది, లోపల అభిషేకం కూడా జరుగుతుంది. మీరేమో లోపల జనం ఆడుకోవాలి. అన్నిటి
చూసే ఆనందం అనేది ఉంటుంది. అది అనుభవం పొందాలి, భక్తి పొందాలి. పాఠశాలను చూసాము, పిల్లల విషయాలు చూడు, లేకపోతే ఆవిడ విషయాలు చూడండి, పక్క వాళ్ళకి అవకాశం ఉండాలి. ఆ ఫలితం మనకి ఎక్కువ వస్తుంది. మనం చూడటం కన్నా అక్కడ బ్రాహ్మణుడు అర్థం చేసుకుంటే చేసుకుంటే ఓ బ్రాహ్మణుడు వాడు అప్పుడే నెల భోజనం చేయలేదు. ఒకరోజు పెట్టుకున్నాడు. ఇంకో బ్రాహ్మణుడు నెల నుంచి అలవాటు పడిపోయాను. నువ్వు ఇప్పుడే వచ్చి నువ్వు వారం రోజులు కాబట్టి ఇంకా అలవాటు పడతాను. ఈ నెల నుంచి కుటుంబం వాళ్ళందరూ అన్నం పెట్టేశారు. ఇది ఏమైందంటే అంత జాగ్రత్తగా వాడికి అన్నదానం చేసిన వల్ల వాడికి మోక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ చంద్రపూర్లో ఉట్లాడు వీడు తిండం మానేసి వాళ్ళు పెట్టుకున్న వల్ల వీడు మోక్షాన్ని ఉంటాడు. వీడు వదిలేసి చేయి పడుకుంటే ఆ చేతి నీళ్లు వాడు భోజనం చేసి కలిగి చేసా తొలితే అది బంగారం చేసేది. కాబట్టి దానం అనుకుని ఉంటాం. మనం పొందేదానికంటే ఇతర వారు పొందేదానికి ఎక్కువ మంది మనం పొందాక అందరూ చూడాలి. ఎందుకంటే డబ్బులు కట్టుకుంటే ఫలితం అంతకి కాదు. ఇక్కడ వచ్చేది ఏమవుతుంది కాబట్టి మనం పూజ అలా సమానంగా తీసుకుంటే అది ఆనందం అవుతుంది. గేట్లు తీస్తాను. గేట్లు తీస్తే ఒక వలస వెళ్ళి పాలాభిషేకం లోపల కూర్చోవడం, అల్లలుగా కేకలుగా మనం ఎలాగో వెళ్ళదు కానీ బయట కూర్చుని తోటి కబుర్లు చెప్పకూడదు. ఆలయంలో కూర్చున్నామంటే ఇక్కడే ఉండాలి. ఆలయం యొక్క ధర్మం ఏంటంటే శివాలయంలో కూర్చొని శివుడి గురించే వేరే స్మరణ చేసుకోండి, వేరే ప్రచారం చేయకూడదు. అలాగా దేవుడి దగ్గర కూర్చొని దేవుడినే స్మరణ చేయాలి. చెప్పడం వల్ల దాని వల్ల ఉపయోగం లేదు. బయట కూర్చున్నా ఓ నమస్తే ఓ నమస్తే. అభిషేకంలో లేదు కదా మనం అక్కడ సోది మనం సోది చెప్పడం వల్ల పక్కోడు పాడైపోతాం. ఎలా అంటే ఇందాక పుణ్యం ఎలా వచ్చిందో పాపం కూడా అలా వస్తుంది. పక్కోడు మాట్లాడుతుంటే వాడు మాటలు విన్న పాపం, వాడు వీడి చెప్పడం వల్ల పాపం. కాబట్టి ఇవన్నీ అందరూ ఇది మిమ్మల్ని అండానికి కాదు, విషయం తీసుకుందని చెబుతున్నా. అభిషేకం ఒక 5 నిమిషాలు ప్రారంభండి. అభిషేక సామాన్లు అన్ని బయటే ఉన్నాయి. ఆ సామాన్లన్నీ లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు దారిలో అడ్డుగా కూర్చుంటే అభిషేక సామాన్ లోపలిలో ఈ నందీశ్వరుడికి ఈశ్వరుడికి మధ్యన కూర్చోకూడదు. అందరికీ తెలిసి పెట్టారు. తాగిన చెప్పారు, నాకు డిగ్రీ పట్టి ఉంటారు చాలా మంది ఆయన చెప్తారు. అటువంటి తెలుసు కాబట్టి కృష్ణుని ఎదుర్కొంటూ వచ్చారు. అభిషేకం